ఇక 200 దాటితే బిల్లు కట్టాల్సిందే. 200 దాటితే ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి వారికి 200 యూనిట్లు దాటినట్టయితే మొత్తం కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే. 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ. బకాయిల చెల్లించకున్న ఉచిత కరెంట్ సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కేవలము 200 యూనిట్ల లోపు వినియోగించుకోవడానికి వీలుంటుందని, ఆ పైన ఒక్క యూనిట్ వాడకం పెరిగినా మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందట. అంటే ఎవరైనా లబ్ధిదారుడు ఒక్క యూనిట్ అదనంగా వాడినా 201 యూనిట్ డబ్బు చెల్లించాల్సిందే. అంతేకాదు 200 యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి బిల్లు మొత్తము తడిసి మోపడవుతుంది. ఆధార్ అనుసంధానం జరిగిన తెల్ల రేషన్ ఆహార భద్రత కార్డులున్న వారంతా ఈ నెల విద్యుత్ వాడకానికి సంబంధించి జీరో బిల్లు మార్చి 2 నుంచి జారీ చేస్తారు. ఇక జీరో పరిధిలోకి వస్తారు. ఒకవేళ ఎవరైనా వినియోగదారుడు ఈ నెలలో 200కు పైగా విద్యుత్ వాడి ఉంటే, అంటే 201 యూనిట్ల వరకు వాడినా మొత్తం బిల్లు కట్టాల్సి ఉంటుంది. మొత్తం టారిఫ్ కూడా మారిపోతుంది అన్నట్టు పూర్తిగా. దీంతో తీవ్రమైనటువంటి భారాన్ని మోయాల్సి ఉంటుంది. అందుకే పేదలందరూ కూడా 200 యూనిట్లు కాదు 100 యూనిట్లు కూడా కాకుండా చూసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 200 యూనిట్ల లోపే కాలటానికి కరెంటుని వినియోగించుకోవడానికి, విద్యుత్తును వినియోగించుకోవడానికి పేదలంతా కూడా చూసుకోవాలి. వాటి మీద ప్రధానమైనటువంటి దృష్టిని సారించి 200 యూనిట్ల లోపే ఉండే విధంగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. 200 యూనిట్లు కాదు 100 యూనిట్లనే టార్గెట్గా పెట్టుకొని వాడుకున్నట్టయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత పథకం వారికి పేదలకు అందే అవకాశం ఉంది.